చెప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. Hi, good evening and welcome to Madhu Kya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Paragon. So, నవ్వడానికి రెడీయా? Let's welcome our first judge, Nagababu garu. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రకాశగాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. Let's welcome the beautiful Roja garu. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటా ఏమిటా ఏం మాయా చేసినవ కంటి చూపుతోటి, ఏమిటా ఇదేమి రోగమా అంటూ ముంచినావే ఒంటి ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా, నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఈ రోజు థీమ్ ఓన్ థీమ్. ఇప్పుడు మనం జంగల్ వెళ్ళబోతున్నాం. మామూలు జంగల్ కాదు, వైల్డ్ యానిమల్స్ ఉన్న జబర్దస్త్ జంగల్. మరి ఎలా వెళ్దాం? రాకెట్ లో వెళ్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ప్రొఫెసర్ మీ గాలిపోయింది. నా గాలి కాదు, టైర్ గాలిపోయింది. ఓ ఇప్పుడు ఏం చేయాలి ప్రొఫెసర్? మనం రావాల్సిన ప్రదేశానికి వచ్చేసాం. ఓ చాలా ఆనందంగా ఉంది. కారు దిగండి. ఓకే గైస్, ఈరోజు మనం ప్రపంచానికి కొత్త కొత్త విషయాలు తెలియజేయబోతున్నాం. నా పేరు ప్రొఫెసర్ రాబర్ట్. నేను జురాసిక్
పార్క్ సినిమా నుంచి ఇక్కడికి వచ్చాను. నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు కమాండో జాన్. ఓ జాన్, మా బృందంలోకి మీకు స్వాగతం. మిస్టర్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, నా పేరు లిండా. నేను అనకం నుంచి వచ్చాను. ద బుస్. మీతో పనిచేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఓ లిండా, నీతో పనిచేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రదేశం చాలా కొత్తగా ఉంది. లిండా, నీ టోపీ పడిపోయింది. ఇప్పుడు కొత్తగా ఉందని చెప్తావు, నేను చెప్పిందంతా విన్నాక చాలా చెత్తగా ఉందని చెప్తావు. ఎందుకు ప్రొఫెసర్? ఎందుకంటే భూమి మీద ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఏయ్, లిండా! ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం నేను చెప్పిన సంగతి. అసలు మీకు నిజం చెప్పాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇదే ప్రదేశంలో జబర్దస్త్ అనే ఒక భయంకరమైన కామెడీ షో జరిగేది. అందులో 6 జంతువులు, క్రూర మృగాలు నవ్వించి మానవాళిని చంపేయాలని చూసేవి. ఇంకో విషయం, అందులో ఒక జంతువు మాత్రం నవ్వించకుండానే చంపాలని చూసేది. ప్రొఫెసర్, దాని పేరు చెప్పగలరా? రోలర్ రఘు. ఏయ్, లిండా! భయపడకలేండా, ఇప్పుడు ఆ జంతువు ఇక్కడ లేదు. ప్రొఫెసర్, మీరు ఇంకో విషయం మర్చిపోయారు. ఏమిటి జాన్? ఇప్పటికీ ఒక జంతువు బ్రతికే ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి జాన్? రాకెట్ రాఘవ. ఎందుకంటావు? ఎందుకంటే అది ఇంకా నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంది. మిస్టర్ జాన్, మీరు ఇలాగే అప్రమత్తంగా ఉంటే మన పరిశోధన చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. తప్పకుండా ప్రొఫెసర్, ముందుకు వెళ్దామా? ఏంటి లిండా అటుపక్క చూసి భయపడుతున్నావు? ఏయ్, ఏ, లిండా! లిండా! నన్ను చంపేయమంటావా? జాన్, దయచేసి మీరు ఆగండి. ఏ లిండా, అది అనకొండ కాదు, ఏడుకొండ. ఆ జంతువు దానికంటే ప్రమాదమేమో, చంపేయమంటారా? జాన్, తొందరపడి నువ్వు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. పేమెంట్ ఇచ్చింది అదే. ఎందుకంటే నువ్వు ఏదైనా చర్య తీసుకుంటే మనకి వచ్చే చెక్కులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రొఫెసర్, తొందరపడి నేను చంపే ఉంటే చాలా ప్రమాదం జరిగేది. థ్యాంక్ యూ ప్రొఫెసర్, చాలా మంచి జాన్. విషయాన్ని చెప్పారు. మిస్టర్ జాన్, కంపు కుడుతుంది, వెనక్కి వెళ్ళండి. మిస్టర్ జాన్, మనం ఇక్కడే కూర్చుంటే మన పరిశోధన ముందుకు ఎలా సాగుతుంది? కాబట్టి మిస్టర్ జాన్, మీరు ఆ దిశగా వెళ్ళండి. తప్పకుండా, థ్యాంక్ యూ. లిండా, నువ్వు నా దిశగా. ఏదో సౌండ్ వినిపించింది. వద్దులే లిండా, నువ్వు ఈ దిశగా వెళ్ళు, నేను ఆ దిశగా వెళ్తాను. జాగ్రత్త. అలాగే. ఈ అరుచనలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఏమిటి ఈ దురదలు? ఏమిటి ఏ జాన్, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? నేను గోక్కుంటున్నాను. ఎందుకు అలాగా? ఎందుకంటే అరవచనలు ఇబ్బంది పెడుతున్నాయి. మీరు పొరపాటు పడుతున్నారు జాన్. అది చలిచీమలో వచ్చిన దురద కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దండరాజు ఇక్కడ చేసిన వికృతి చేష్టల వల్ల ఆ వైరస్ ఇప్పుడు మీకు సోకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? త్వరలోనే దానికి మంచి మందు కనబడదాం. ఓ, చంద్ర ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతున్నట్టు. మిస్టర్ జాన్, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే ప్రొఫెసర్, అక్కడేదో కనిపిస్తుంది. సారీ లేండా, జిప్ వేసుకోవడం మర్చిపోయి. జాన్, మీరు ఆగండి. లిండా సంగతి నేను చూసుకుంటా. అయ్యో, లిండా పడిపోయింది కదండి. నాకు కనబడుతూనే ఉంది కదా. లిండా మా సంగతి మాత్రం జాగ్రత్త. చూడండి మిస్టర్ జాన్, చూడకూడదు చూసినా వినకూడదు విన్నా లిండా ఇలాగే పడిపోతుంది. అయ్యో, తను 30 సంవత్సరాలుగా నాకు తెలుసు జాన్. మిస్టర్ జాన్, తన వయసు ఇప్పుడు 20 సంవత్సరాలే. లిండాని బ్రతికించాలి. తప్పకుండా మీరు మూసుకుని పరిశోధన కొనసాగండి. Hey Linda, you know, this is very thickest forest area so many years ago. There was a many cruel animals are there. That's why you're getting fear. I am here. ప్రొఫెసర్, మీరు తెలుగు డబ్బింగ్ మర్చిపోతున్నారు. అక్కడికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. లిండా, నువ్వు నన్ను ఇలాగే అప్రమత్తం చేస్తూ ఉండు. నేను ఉండగా నీకు భయం ఎందుకు బంగారం? ప్రొఫెసర్, నాకు ఒక వింత జీవి ఇక్కడ కనబడింది. మిస్టర్ జాన్, మీరు అక్కడే ఆగండి, మేము వస్తున్నాం. త్వరగా రండి, లేకపోతే దీన్ని చంపేస్తాను. త్వరగా రండి, లేకపోతే దీన్ని చంపేస్తాను. ఓ జాన్, మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. ఏమిటది? ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం
ఇక్కడ బ్రతికిన జంతువు దీని పేరు రశ్మి. లిండా భయపడక లిండా, ఇది చాలా సాదా సీదా జంతువు. ఒక రకంగా చెప్పాలంటే పెంపుడు జంతువు లాంటిది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేసిన జంతువు. డైరెక్టర్ ఏం చెప్తే అది చెప్పి అలా ఇంటికి వెళ్ళిపోయేది. యునో మిస్టర్ జాన్, ఈ జంతువు వల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదు పగటిపూట. మరి రాత్రిపూట అది ఇప్పుడే చెప్పలేను జాన్. లిండా, ఆల్రెడీ నీకు నా హృదయంలో స్థానం ఇచ్చాను కదా. ప్రొఫెసర్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. గన్నట్టు తిప్పితే తప్పకుండా వెళ్ళొచ్చు. మన పరిశోధన కొనసాగిద్దాం. పదండి లిండా. తప్పకుండా. ఆగండి ప్రొఫెసర్, ఓ నాకేదో కనిపించింది. వావ్ లిండా, నువ్వు కూడా మన పరిశోధనలో సరికొత్త విషయాన్ని కనిపెట్టావు. మీరందరూ జాగ్రత్తగా వినండి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చలాకీ చంటి పిచ్చి పిచ్చిగా ఇక్కడ తిరిగేవాడు. ఇది తన అవశేషం. దీన్ని గడ్డం అంటారు. అది ఎక్కడ ఉంటుంది ప్రొఫెసర్? మొహానికి ఉంటుంది లిండా. ప్రొఫెసర్ ఈ గడ్డని చంపేయమంటారా? గడ్డాన్ని చంపడం ఏంట్రా? ప్రొఫెసర్ మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వస్తున్నారు. ఓ నువ్వు నన్ను ఇలాగే అప్రమత్తం చేస్తూ ఉంటాను. అందుకే నువ్వు నాకు నచ్చావు లిండా. చూడండి మిస్టర్ జాన్, ఈ గడ్డాన్ని మన ప్రయోగశాలలో జాగ్రత్తగా భద్రపరచండి. ఎందుకు ప్రొఫెసర్? ఎందుకంటే ముందు ముందు ఈ గడ్డాన్ని మనం క్లోన్ చేసి సరికొత్త చంటిగాన్ని సృష్టించబోతున్నాం. అద్భుతం, మహాద్భుతం. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెసర్. ఎందుకంటే చట్టి మళ్ళీ తిరిగి రావచ్చేమో. ఆ చంటిని నా గుండెల్లో దాచుకుంటాను. ఏ లిండా, ఆల్రెడీ నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను కదా. ప్రొఫెసర్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. గన్ను ముందుకు పెడితే తప్పకుండా వెళదాం మనం. ముందుకు వెళ్దామా? ఓకే. లిండా, ఏం జరిగింది? ఏదో గుచ్చుకుంది. నేను ఇక్కడే ఉన్నానే. గుచ్చుకుంది ముళ్ళు. తన బాధపడుతుంది. నన్ను సహాయం చేయమంటారా ప్రొఫెసర్? ఏ విధంగా సహాయపడగలరా జాన్? మీరు పక్కకు వెళ్తే నేను సహాయం చేయగలను. ఓ సంతోషంగా. లిండా నీకేం పర్లేదు, నేను పర్వాలేదు లిండా. నాకేం కాదు, ఎక్కువ. ఇంకా ఎంతసేపు ఈ ప్రయాణం? ఇలా చూడండి మిస్టర్ జాన్, ఇక్కడ మనకి కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. మనం ఏం చెప్పదలుచుకున్న 5 నిమిషాల్లో చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే మైనస్ మార్కులు పడే ప్రమాదం ఉంది. ఓకే ఓకే. ఓ మై గాడ్, చూసేసాడా? మొత్తం చూసేసాను లిండా. మొత్తం చూసేసారా? బైనాక్యులర్స్ చూసా. 5 కొత్త జంతువులు ఇటు పక్కే వస్తున్నాయి జాన్. ఏమైనా చేస్తాయేమో. ఏమో, ఇవి కొత్త జంతువులు, ఇంకా నేను దగ్గర నుంచి చూడలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం ప్రొఫెసర్? ఇక్కడ నుంచి పారిపోండి. అవన్నీ మగ జంతువులు. వాటి అవసరం నాకు ఎంతైనా ఉంది. ప్రొఫెసర్ నేను లిండాని రక్షించుకుంటాను. నిన్ను నువ్వు రక్షించుకోరా? నేను ఆ దిశగా వెళ్ళమంటారా? ఆ దిశగా రోజా ఉంది. వాటికంటే ప్రమాదకరమైనవి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. రోజా గారు, నేను క్రూర మృగాన్న, అటువైపు అస్సలు వెళ్ళకూడదా? 10 మార్కులతో కొట్టండి రోజా గారు. నేను ఎంత మంచిదాన్ని, నేను నీకెంత సపోర్ట్ చేస్తే నన్నే క్రూర జంతువు అంటున్నావు. ఈ తెలుగు డబ్బింగ్ అసలు చూడలేదు తెలుసా ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి. అంటే యాక్చువల్ కామెడీగా ఉంటుంది రోజు అది. మోర్ దాన్ వాళ్ళు చేసే పని కంటే మాటలు కామెడీగా ఉంటుంది. నిజంగా చాలా చక్కగా ఉంది. అదే వాయిస్ మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చూస్తున్నట్టు ఉంది టీవీలో ఇంగ్లీష్ దీనికి తెలుగు డబ్బింగ్ చూస్తున్నట్టు. కొంచెం మసాలా ఎక్కువైనట్టుందండి రాఘవ. ఏంటి సార్, మసాలా ఎక్కువ అవుతే ఎక్కువ అంటారు, తక్కువ అవుతే తక్కువ అంటారు. అదే మరి తెలివితేటలు. మరి మసాలా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అది చేయడమే మరి బ్యాలెన్స్ అంటే. కొన్ని షన్గా ఇక్కడ వేసేస్తున్నారు సార్. అది కొంచెం జాగ్రత్త పని. ఎందుకంటే మనది కొంచెం ఫ్యామిలీ షో కదా, కొంచెం వర్డ్స్ అక్కడక్కడ పడుతున్నాయి. బట్ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉందనుకో. తర్వాత ఏంటి గడిచిపోయిన వాళ్ళని చంపేసావా? చంటిగడి గడ్డం అంటే మళ్ళీ తర్వాత అందుకే గడ్డం అది క్లోన్ చేసుకుందామని వాళ్ళని. కానీ నిజంగా బాగుంది రాఘవ. సరదాగా ఎంటర్టైన్ చేసావు. అదిరే అదిరే కన్నే అదిరే అని పాడతారు ఇప్పుడు మీరు అందరూ. ఈ ఇంట్రొడక్షన్ ఎవరి గురించి? అదిరే అభినయ్ అండ్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. సుందరి, ఏమో సుందరి, ఆఫీస్ టైం అవుతున్నా, కాఫీ ఏదో మొహాన కొట్టొచ్చుగా. కాఫీలో షుగర్ తక్కువైంది. సిగ్గు లేదు. సిగ్గెందుకే? కాఫీ తాగడానికి కప్పు ఉంటే చాలు. యాదవది గీకులు జోకలే.
వద్దనేది. సరసం అది కాదు సందుపల్ల సుందరి. మోటు సరసం. సరసమా అని శార్థమా? పని మనిషి కావాలి పని మనిషి కావాలి అని నా గోడు నాదే తప్ప మీరు ఎప్పుడైనా గోడు పట్టించుకున్నారా? అయ్యో పని మనిషి ఎందుకు సుందరి? నువ్వు అంట్లు దోము నేను కడిగేస్తా, నువ్వు బట్టలు ఉతుకు నేను ఆరేస్తా, నువ్వు ఇక్కడే ఉండు నేను ఇంకొని చూసుకుంటా. వద్దు సుందరి వద్దు. అది కాదు సుందరి, మన గవర్నమెంట్ వాళ్ళు పనికి ఆహార పథకం, రూపాయి కిలో బియ్యం, పప్పు ఉప్పు నూనె కారం ఫ్రీగా ఇస్తామని ఆ స్కీములు పెట్టారు. ఎవరు పనికి రావట్లేదు, తిని తొంగుంటున్నారు. అయినా ఈ పాటికి పని మనిషి రావాలే. ఇదే మాట అరిగిపోయిన రికార్డులా వదిలిపోతు కుక్కల ఎప్పుడూ చెప్తూ వస్తున్నారు. అది మాత్రం రాదు. నేను మా పుట్టిడికి వెళ్ళిపోతున్నాను. సుందరి వద్దు సుందరి, 10 రోజుల దాకా రాయని మాత్రం అనొద్దు సుందరి. 10 రోజుల దాకా 4 రోజుల దాకా రాను. సుందరి వద్దు సుందరి. సుందా సు ప్రతి ఓడి భార్య పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించడమే తప్ప ఎవరైనా వెళ్ళారా అండి? అయినా భార్య పుట్టింటికి వెళ్తే సంతోషపడి మగవాడు ఉంటాడా? ఏమండి నాగబాబు గారు, నా భార్య నిజంగా బంగారం పుట్టింటికి వెళ్ళిపోయింది. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ఇదేంటి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చినట్టుంది. టింగ్ టాంగ్. వస్తున్నా. నేను లోపల రావచ్చా అండి? నువ్వు ఆల్రెడీ వచ్చేసావు. ఓ సారీ. ఇప్పుడు నేను లోపల రావచ్చా? వెల్కమ్ నా పేరు కనక. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు పద. నేను దానికోసం రాలేదు. మీరు పని మనిషి కావాలని యాడ్ ఇచ్చారు కదా, నేను అందుకే వచ్చాను. ఐఎమ్ ద వర్క్ ఉమెన్. నువ్వు పని మనిషిలా లేవే, తంగిడి కబాబులా ఉన్నావు. నువ్వు ముందే దొరుకుంటే నెలకి 4 పిల్లల్ని కనేవాళ్ళ. నీ పేరేంటి? నా పేరా రష్మి. నిన్ను నీ పేరుని ఎక్కడో చూసినట్టుందే. నువ్వు ఎక్కడ చూసావు చెప్పనా? మధు క్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో నేను యాంకర్ ని. ఎప్పటి నుంచో అదే కలవాలనుకున్నా. అవును యాంకరింగ్ ఎందుకు మానేసావు? అది చేస్తున్నాను, అది పార్ట్ టైం, ఇదే ఫుల్ టైం. అవునా? ఇంత ముందు ఎక్కడ పని చేసావమ్మా? ఇంతకు ముందు నాగబాబు గారి ఇంట్లో పనిచేస్తాను. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ. మరి అక్కడ ఎందుకు తీసేశారు? తీసేలేదు, నేనే మానేసి. ఎందుకు? ఒకరోజు ఇంట్లో ఎవరు లేని టైంలో ఆంటీ బయటకు వెళ్ళినప్పుడు రష్మి రష్మి పాడైపోతారా రే? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరగా వచ్చి లుంగి ఎత్తి కట్టి దగ్గరికి వచ్చి చెయ్యి ఎత్తి అక్కడ భూజుంది దులుపు చెల్లెమ్మా అన్న. బాబు నేను అనుభవుతున్నాను అదే మాట, నేను అందాం అనుకున్నాను అదే మాట. ఇంత అందమైన ఫిగర్ ని పెట్టుకొని చెల్లెమ్మా అంటే ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం. ఆయన కన్నా వాళ్ళ అబ్బాయినే అమ్మ నాన్న ఆడుకుందాం రా అనేవాళ్ళు. పిన్ని వరుస అవుతాను వద్దు బాబు అని కవర్ చేశాను. అక్కడ కమిట్ అయినా అయిపోయేది. సో సాడ్. మళ్ళీ తర్వాత ఎక్కడ చేసావమ్మా? తర్వాత రోజా గారి ఇంట్లో. రోజా గారు రోజా గారు అమ్మాయిని కొంపదీసి ఆవిడా డబ్బులు తక్కువ ఇచ్చేదా? అలా కాదు, వాళ్ళ ఇంట్లో పని చేయలేక చచ్చిపోయేదాన్ని. అంత పెద్దిల్లా? పెద్దిల్లా తొక్క. వాళ్ళకు ఉన్నాయి 2 రూమ్స్, ఒకటి హాల్ కమ్ కిచెన్, ఒకటి బెడ్రూమ్. వాళ్ళు చాలా రిచ్ అని విన్నానే. రిచ్చా బొచ్చా? ఆవిడ షూటింగ్ ఎలా వస్తుందో తెలుసా? వాళ్ళ ఆయన అట్ల సైకిల్ పైన ఆవిడ కూర్చోబెట్టుకుని తొక్కుతూ వస్తే ఈవిడ ట్రియో 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 అంటే బెల్లు కొడుతుంది. ఒకవేళ బెల్లు పాడైనా ఏ బాబు హట్ ఏ బాబు అంటూ రోడ్డు పైన న్యూసెన్స్ చేస్తుందండి. అంతేకాకుండా షూటింగ్ వచ్చి నేను కారులో వచ్చాను అని చెప్పి 1000 రూపాయలు కన్వీన్స్ కూడా తీసుకుంటుంది. మరి బయట జనాలు గుర్తుపట్టరా? ఏంటి గుర్తుపెట్టేది? ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చిందిగా, మొహానికి స్కార్ఫ్ అడ్డంగా కట్టుకోవడం. ఆవిడ అలాగే మేనేజ్ చేస్తుంది. అమ్మ రోజా గారు బాగానే మేనేజ్ చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు తీసేశారు? తీసేలేదు, నేనే మానేసి. ఎందుకు? వాళ్ళ ఒక్క రూమ్ ని 200 సార్లు ఊడిపించేది ఆవిడ. ఎందుకలా? ఎందుకంటే ఆవిడ మేకప్ వేస్తున్నప్పుడు 4 కిలోల పౌడర్, మేకప్ తీస్తున్నప్పుడు 4 కిలోల పౌడర్ కింద పడితే ఊడవలేక చచ్చిపోయేదాన్ని. నడుములు పట్టేసేవి. అదే కాకుండా అమ్మగారు పని ఎక్కువైందంటే చాలా బాగా చేస్తున్నారు,
సూపర్. అమ్మగారు నాకు డబ్బులు పెంచండి అంటే చాలా బాగా చేస్తున్నారు, సూపర్. అమ్మగారు నేను పని వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే కూడా చాలా బాగా చేస్తున్నారు, సూపర్ అంటూ జబర్దస్త్లో చెప్పిన డైలాగులన్నీ చెప్పేదండి. అందుకే మంటెత్తి మానేసా. ఇదిగో నువ్వు చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పని చేసావు. అవును. చూడ్డానికి పాష్ గా ఉన్నావు. అయ్యో. నువ్వు ఒకసారి ఊడుస్తా చూడాలని ఉంది. ఊడవాలా? వాషింగ్ మిషన్ ఉందా? వాషింగ్ మిషన్ ఎందుకు? ఊడవాలంటే వాషింగ్ మిషన్ కావాలిగా. వాషింగ్ మిషన్ వాక్యూమ్ క్లీనరా? ఆ వాక్యూమ్ క్లీనరే ఉందా? లేదు. వాక్యూమ్ క్లీనర్ లేకుండా ఊడవాలా? ఊడవాలి అంతే. ఓకే ప్లీజ్. మధుక్యూర్ జ్యూస్ ఆగబే. మధుక్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు రేష్మి ఊడుస్తుంది. నేను యాంకరింగ్ చేయమనలేదు, ఊడమన్నా. ఊడు. ఓకే మ్యూజిక్. ఊడ్చేసా. అబ్బా నువ్వు ఊడుస్తున్నట్లేదు, ఊపుతున్నట్టుంది. అవునా? మా ధనరాజ్ వేణు ఇంకా చంద్ర కూడా నేను బాగా ఊపుతానని నేను వాళ్ళు. ఏంటది? ఒళ్ళు నువ్వు ఒకసారి బట్టలు ఉతుకుతూ చూడాలను. బట్టలా? ఉండు ఒక్క నిమిషం. ఇప్పుడు బట్టలు ఉతికిస్తాడా వీడు? ఉన్న పని అంతా ఫ్రీగా చేయించుకునేటట్టుగా ఉన్నాడు. ఒక్కసారి బట్టలు ఉతుకుతూ చూడాలని ఉంది. ఓకే మధుక్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో రేష్మి బట్టలు ఉతుకుతుంది. మ్యూజిక్. అబ్బా నువ్వు బట్టలు ఉతికినట్లేదు, ఒళ్ళు దుడుచుకున్నట్టుంది. అదే చేశాను నేను. ఇదిగో నువ్వు నీ పనితీరు నాకు బాగా నచ్చింది. మా ఏడుకొండల బావ కూడా అలాగే అనేవాడు. నువ్వు నా దగ్గరే 1 year పని చేస్తున్నాను అగ్రిమెంట్ రాయాలి. అగ్రిమెంటా? 1 minute. అమ్మో సోడా బుడ్డి. అవును ఇదే ఒరిజినల్. అక్కడ షూటింగ్ లో కాంటాక్ట్ లెన్స్ పెట్టి సంజీవ్ గారు కవర్ చేస్తారు. ఏంటది అగ్రిమెంటా? మీరేంటి మా అకౌంట్ శశిలాగా ఎక్కడ అంటే అక్కడ అగ్రిమెంట్స్ అంటున్నారు? ఇదిగో పెన్. ఒక్క నిమిషం ఉండండి. మీ అగ్రిమెంట్ నేను సైన్ చేయాలంటే 3 కండిషన్స్. ఒకటి AC 16 degrees లో పెట్టాలి. రెండో కండిషన్ నాకు 32 inches కలర్ టీవీ కావాలి. పని చేసి నేను అలసిపోయినప్పుడు నాకు రెస్ట్ కోసం ఒక క్యారవెన్ అరేంజ్ చేయాలి. నువ్వు పనికి వచ్చినట్లే షూటింగ్ వచ్చినట్టుంది. మీకు ఓకే అయితేనే సైన్ చేస్తా. ఓకే చెయ్యి. అబ్బా ఈ సంతోష సమయంలో ఒక్కసారి ఏం చేస్తున్నావు? ముద్దు పెడుతున్నా, కావాలంటే వేయిస్తా. వెయ్యిచ్చి ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నావా? యూ ఇడియట్ స్టూపిడ్ రాస్కల్. 1200 నేనే ముద్దు పెట్టా. ఇదిగో తీసుకో. ఎలా ఏరా నీకు రేష్మి కావాలా? మా ఆవిలా భలే మిమిక్రీ చేస్తున్నావు. మిమిక్రీ ఏంట్రా? సుందరి నువ్వు వెళ్ళలేదా? మళ్ళీ వచ్చావేంటి? అదృష్టం బాగా లేదురా, ఈ రోజు బస్సులు బంధు. అవునరా, సంవత్సరాలు నాతో కాపురం చేసావు, ఒక్క నలుసైనా పడిందిరా? అసలు దాంతో నెలకు నలుగున్నట్ల కంటావురా నువ్వు? నాకు షూటింగ్ టైం అవుతుంది. సంజీవ్ హలో. వాణ్ణి కాదే పీకాల్సింది, నిన్ను ఏంటి పీకేది? నువ్వు నా విగ్గు. నేను రేష్మిని అనుకుంటున్నావా? రేష్మి వేషంలో తిరుగుతున్న అనసూయ. పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. జడ్జెస్ టీమ్స్ మారినా, పార్టిసిపెంట్స్ మారినా, టీమ్ లీడర్స్ మారినా, ఏమైనా జబర్దస్తే. చైతి అక్కడ షాక్ కొడుతుంది. చైతి షాక్ కొడుతుంది. జడ్జెస్ ఎలా అనిపించింది ఫీల్ పర్ఫార్మెన్స్ మీకు? అదిరే అభినయాన్ని పేర్లోనే అదరగొట్టేస్తారు కదా. కానీ ఇక్కడ మరీ కదా చెల్లమ్మ పూజ తులుపు చక్కగా ఉంది. ఏ వైఫ్ అయినా అలాగే కొడుతుంది అంతే కదా. చంద్రాన్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అసలు ఇరక్ కొట్టేశాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో యాంకర్ ని కొట్టేశాడు, అందరినీ కొట్టేశాడు. అక్కడదంతా ఇక్కడ వచ్చి పడింది యాంకర్. ఇప్పిస్తాంది ఇదే కదా.
నాకు అన్నిటికంటే నువ్వు ఇక్కడ దాకా వేసావు కదా, ముందు నీ కండలు చూడగానే ఇంత కండలు తిరిగిన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అబ్బా అనిపించింది. బట్ బాగా చేసావే. కానీ నా స్పెక్ సీక్రెట్ బయటికి ఎలా వచ్చింది? ఇంట్లో వాడతావమ్మా? ఇంట్లో స్పెట్స్ వాడతావా? అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు సార్, మేము ఏదో కామెడీ చేస్తున్నాం అనుకున్నాము, ఆవిడ నిజంగా చెప్పేస్తున్నాం. అయ్యో, దీన్ని బట్టి చెప్పచ్చు పాప నిజంగా రేష్మి అమాయకురాలండి. బాగా చేసావు అభి. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చెయ్యాలి, లేకపోతే ఏమవుతుంది? జబర్దస్త్ అవుతుంది, ఐ మీన్ కామెడీ అవుతుంది. అదేంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. నా పేరు సుడిగాలి సుధీర్. వెనకట్ల కనబడే హోటల్కి నేనే ఎండిని. ఈ హోటల్ పేరు కేవు కేక, ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చి కేకలు పుట్టిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు చాలా ప్రముఖులు ఈ హోటల్కి వచ్చి హనీమూన్ చేసుకున్నారని. ఎంత బిజీగా ఉండే మా హోటల్కి వాళ్ళ గిరాకీని రాలేదంటే చాలా బాధగా ఉంది. రూమ్ ఉందా? ముందా ఫ్లూట్ వాయించడం ఆపు. ఏంటది? ఏం కావాలి నీకు? రూమ్ ఉందా? ఎవరికి? నీ మనోడికి హనీమూన్ బుక్ చేయడానికి వచ్చావా? నాకే హనీమూన్ కి. నీ హనీమూన్ 40 ఏళ్ళు లేట్ అయినట్టుంది. లోపలికి ఎంత తెలుస్తుంది హనీమూన్ ఎలా చేస్తానన్నది. సర్లే రూమ్ ఇస్తా గానీ నువ్వు ఒక్కడ వెళ్ళి ఏం పీకుతావు? మీ లేడీస్ వారు రాలేదా? వచ్చారు, మా వెనకమాలు ఉన్నారు నా ఫ్యామిలీ డార్లింగ్. ఇదేనా? ఏం మొసలే బాబు, దీన్ని తీసుకొని నువ్వు హనీమూన్కి వచ్చావు. సర్లే ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. ఇదిగో వెళ్ళి సామాన్లు తీసుకురాపు. సామాన్లు తేవాలి. అయినా నువ్వు కాటికెళ్ళే వయసు నాటి పనులు ఏంటి కాక నువ్వు? పర్లేదు లోపలికి ఎంత తెలుసు అని చెప్పాను. ముందు సామాన్లు తీసుకురా, ఎక్స్ట్రా చేయరా. సామాన్లు తీసుకొస్తా దావే అవ్వా. సామాన్లు తీసుకువెళ్ళమన్నాడు రా, సరుకుని కాదు. సారీ అవ్వ మర్చిపోయాను. తీసుకొస్తా సామాన్లుగా తీసుకురావు. తాళాలి ఇదిగో నీ రూమ్ కీస్. ఏంటి తాళం ఓపెన్ అవ్వట్లేదా? ఆడ ఊపిడి ఆపితే తాళం ఓపెన్ అయింది. వచ్చి ఓపెన్ చేయ కావాలంటే చెప్పడం కాదు ఇక్కడ. అయినా నువ్వు తాళం ఓపెన్ చేయలేకపోతున్నావు, లోపలికి వెళ్ళి ఏం పీకుతావు ఏంటో. యూత్ లో మేము చాలా ఓపెన్ చేసామలే. ఓకే ఓకే లోపలికి ఎక్స్ట్రా ఓపెన్ చేయగ నువ్వు. అమ్మా అయ్యో రామకృష్ణ రామకృష్ణ, ఈ విధవ నన్ను చూసి సైకిల్ చేస్తున్నాడు. ఏమనుకుంటున్నా నా గురించి నీకు తెలియదు, దాని గురించి అస్సలు నీకు తెలియదు. దాన్ని ఏం అడిగినా ఒప్పేసుకుంటా తొందరగా. పిచ్చిగాలు పట్టింది ఏంటి? ముందు అగ్గిపెట్టి వెలిగించడం ఆపు. ఇందాన్ని చంపేస్తున్నావు ఒకటే. నేను టిప్పు గురించి మాట్లాడుతున్నా. నాకు అవసరం లేదు. వస్తే పిచ్చిదాన్ని నేను అడుగుతున్నాను టిప్పు. అయినా సరే అవసరం లేదు. అవసరం లేదు నేను చెప్పాను, ముందు పని చూసుకో. ఇదిగో ఎవరైనా రాగలరు, రాకుండా చూసుకో. మేము హనీమూన్ చేసుకోవాలి. హనీమూన్ ఏంటో ఫస్ట్ టైం హనీమూన్ వచ్చాం, కేక పుట్టించాలి. మీ ఓపిక అర్థమైందా? ఇదిగో అప్పుడులా చేయకు. ఆ సూట్ కేసు అక్కడ పెట్టాను, తీసుకురా. ఓపెన్ చెయ్యి. రైట్ కాదు, మా కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ చేసుకుందామని వచ్చాను. ఏం చేస్తారు మీరు మా రూమ్ లో? మా రూమ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు అంటే ఆగండి, ఇది మా రూము. మీ రూమ్ నెంబర్ ఎంత చెప్పండి. మీ రూమ్ నెంబర్ చెప్పండి ఫస్ట్. మా రూమ్ నెంబరు 66. 66? ఒకసారి తిప్పు. 99 అంటే ఇది. లోపలిగా చేసుకోండి. సారీ తప్పు అయిపోయింది. అలా ఎలా తప్పు చేస్తారు?
యూత్ ఎవరిలో తప్పు చేయక ఇంకెప్పుడు తప్పు చేస్తారు ఏం నాగబాబు గారు ఇదే మాట అక్కడికి వెళ్ళి కూడా చెప్పొచ్చు ఆయనకి. మేము వెళ్ళి అక్కడ హనీమూన్ చేసుకుంటాం, మీరు ఇక్కడ అమ్మా నాన్న ఆట ఆడుకోండి. ఆ ఆట ఆడితేనే మేము అమ్మా నాన్న అయ్యామమ్మా. అష్టాచమ్మా ఆడుకోండి. ఆడుకుంటాంలే. అబ్బో మాకు తెలుసు మరి. ఈ ముసలోడు మొత్తం నా మూడన చెడగొట్టాడు. నీకు మూడేగా కావాలి, నేను తెప్పిస్తాను. ఇలా కూర్చో ఇక్కడ. ఇదిగో అలా కూర్చోడమేనా ఏమేనా బట్టలు తీసేది ఉందా? ఎందుకు అంత తొందర? తీయమంటున్నావుగా, మొత్తం తీసేనా? మొత్తం తీసే. నీవి కూడా తీసేనా? నీవి కూడా తీసే. సరే. అబ్బా ఏంటి బట్టలు ఇప్పేస్తాడు ఏంటాడు? వచ్చేంతసేపు అయింది, కనీసం సాక్స్లు కూడా తీయలేదు. వాడు చూడు రాగానే బట్టలు కూడా తీయించేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో ఈ నాడ రావట్లేదు. ఎలాగా తీసేదే కదా, ఎందుకంత టైట్ గా కట్టుకోవడం? నేను తీస్తాను. నాడా తీయడమేట్రా? ఎందుకంత తొందర పెడుతున్నావు? మెల్లిగా తీయొచ్చుగా. తీస్తానులే. ఇలా కాదు గాని దీన్ని కట్ చేసేస్తా. కట్ చేస్తాడంటాడు. ఏం కట్ చేస్తాడు? ఆడేదైనా కట్ చేయగలడు, ఆడు అలాగే ఉన్నాడు. అయ్యో బాబు, అయ్యో అమ్మా, అయ్యో అయ్యో అమ్మా. అమ్మో ముసల్లా నీ వయసులో నడిపిస్తున్నాడు అంటే ఆ వయసులో కెవ్వు కాకే. ఏం కాలేదులే. అరే ఇది ఎక్కడే? అబ్బా ఈ పోజులో నువ్వు ఎంత బాగున్నావు. నువ్వు కూడా. అమ్మా అబ్బో అయ్య బాబోయ్. చూసావా బండి పాతనే పికప్ ఎలాగుంది అక్కడ? అది కాదే ఈ ముసలోడా నాగబాబే అలా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటో ఇడు? ఎలా ఉంది? కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ అంటాడేంటి? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎలా ఉందని అడగవే. ఇప్పుడు ఎలా ఉంది? అచ్చం నీలానే ఉంది. ఏంటే మనకిది? ఇప్పుడు నొక్కుదా. మెల్లగా నొక్కు, నొప్పేస్తుంది. ఇదిగో అలా కాదు, ఇలా సైలెంట్ గా నొక్కడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఏదైనా టీవీ పెట్టు, మంచి సాంగ్ వస్తే మంచి రసవత్రంగా నొక్కుతా. ఈ టైంలో వీడికి పాట కూడా కావాలా? వాడికి అన్ని కావాలి, నీకే ఏమి వద్దు. మంచి పాట పెట్టు. ఆడు చూడు ముసలోడైనా బుసలు కొట్టించేస్తున్నాడు అక్కడ. అయ్యో రామా, అయ్యో రామా, ముసలాడు మంచం ఎరగొట్టేశాడే. మంచం ఎరగొట్టాడా? ఈడు ఇప్పుడే మంచాలు ఎరగొడతాడంటే అప్పట్లో బిల్డింగ్ లూపేవాడేమో. ఏం చేస్తున్నారో దాన్ని చచ్చిపోయేటట్టుంది ముసల్ని. ఇప్పుడేం పర్లేదు కదా? పర్వాలేదు, బాగానే ఉందిగా. బాగానే ఉంది. నేను తట్టుకోలేను. నువ్వు కంచాను తప్ప మంచాలు పంచు. నాకు ఇప్పుడు అర్థమైంది. నా పాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. నీకేంటి మంచి ఎరగొట్టడం కావాలంటే కదా? చూడు నేను ఎరగొడతాను. చూడు మంచి ఎరగొడతాను. నేను మంచి ఎరగొడతానే బాగా. నువ్వు కూర్చో మంచి ఎరగొడుకు అంతే. ఈడి ముసలిని అయ్యా నా హనీమూన్ డైవర్ట్ చేసావు కదరా. ఈ ముసలోడు ముసలి ఈడి ఏసీలో నా గోసి అక్కడ. షో ఇంకో షో చేద్దామా? ఆటలు బాగానే ఆడుతావు, ఇప్పుడే షో అయిందిగా, తర్వాత ఇంకో షో వేసుకుందాం. అవునా? ముసలోళ్ళ దయ్యాలరా, ఇంకో రౌండా? అమ్మో జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. రోజా గారు మీకు అనిపించింది కపుల్ కాంపిటీషన్? సూపర్ సుధీర్, బాధ్యతలు పెరిగినా కూడా ఎక్కడా మిస్ అవ్వలేదు. మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది, నీది సీనుది.
ఆయన గెటప్లు మార్చి సాగొడుతున్నాడు. అదేంటి అసలు లిప్స్ వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, కానీ స్టేజ్ మీకు ఎలా ఎంటర్ అయ్యొచ్చు చూపించు సీను. అసలు ఏమొచ్చింది? ఎంట్రన్స్ ఎలా వచ్చు ఆ సాంగ్ అంటే ఒకసారి ఏంటిది? నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా, ఆకాశమే దిగి పడుతున్నా, బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. ఎక్కడో చూసినట్టుంది అది ఎక్స్ప్రెషన్. ఏవిఎస్ గారా? ఏవిఎస్ గారిది మిస్టర్ బిందు రెండు కలిపి రెండు ఏదో కొంత ఏవిఎస్ ఏదో టచ్ ఉంది. నువ్వు ఒక స్పెసిఫిక్ గా ఒకటి పెట్టుకున్నావు, మరి అది నిజంగా ఒక స్కిట్ కి ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఏంటంటే కొంచెం బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ ఉంటే తొందరగా కనెక్ట్ అవుతున్నారు. బాగా కనెక్ట్ అవుతున్నాను, చాలా బాగా చేస్తున్నావు సార్, వెరీ గుడ్. ఈ స్కిట్ లో స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇది మసాలాకి మసాలా ఇది యాక్చువల్గా, కానీ ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ ఇదేంటంటే ఇక్కడ జరుగుతున్నది వేరు, అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటుంది వేరు అవటం వల్ల ఇన్ స్పైట్ ఆఫ్ మసాలా దేర్ ఇస్ ఎ కామెడీ. సుధీర్, నువ్వు వేణు లేని లోటుని బాగా తీరుస్తున్నావు అండ్ డెఫినెట్ గా యు రాక్. ఆ శంకర్ రోబో తీస్తే ఈ శంకర్ ఏదో కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాడు. ఆ కథ ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ టీమ్. షెడ్యూల్ ఎప్పటి నుంచి అండి? ఏంటండి షెడ్యూల్ అనేది? ఆడెవడో ఆస్కార్ ఆర్టిస్ట్ ఉన్నాడని వాడు చెప్తున్నాను కదా, వాడిని పిలిపించచ్చు కదా. రోజు పేపర్ ఆడిచ్చామండి, ఒక్క ఆర్టిస్ట్ కూడా రాలేదు. ఏమండి, మీకు తెలిసిన అబ్బాయి ఏదో ఊర్లో బాగా పాటలు డ్రామాలు వేస్తాడన్నారు కదా, ఉన్నాడా ఆయన? మా ఊరాడా? మా శ్రీకాకుళం జిల్లాడా? ఆడు కానీ శ్రీకాకుళం జిల్లాలో డ్రామాలు పద్యాలు కానీ చెప్తే టెక్కలి, నర్సరిపేట, కోటబొమ్మలు, కొత్తూరు, ఇరమండలు అంత పారొచ్చాలి. అంతటి కళాకారుడండి మా ఊరోడు. ఆరే కావాలండి, మన సినిమాలో పౌరాణిక క్యారెక్టర్ అసలు ఆస్కార్ కూడా వచ్చేస్తుంది. పిలిపి మీరు మాట మీద ఉండి నేను మా ఊరిలో నొట్టుగా పిలిపి భలే దొరికాడండి ఆస్కార్ అవార్డు. అదే అండి, ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం మనం. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. మరి మన ఊరు జనాలందరికీ ఇప్పుడు నేను ఒక పద్యం పాడాలనుకుంటున్నాను, దయచేసి అందరూ ఏనండి. ఇచ్చోటనే లేత ఇల్లాలు నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఒకడైన పద్యం పాడుతానా? ఒకడైన వేచిరాడు. సినిమాలో మంచి వ్యాసం ఇచ్చాను రా. నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వచ్చిరా, నీకు మామూలు వ్యాసం కాదు, అదిరిపోద్ది. సినిమాలో వ్యాసమా? ఎవరది డైరెక్టర్ వివి వినాయక్ గారు పక్కన పని చేస్తా కో డైరెక్టర్ కొత్తోడు. వ్యాసం అదిరిపోద్ది, నువ్వు వచ్చి గొడ్లట్టుకుని వస్తాను. ఒరే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తారంటే పిల్లల్ని వదిలేస్తారా? గొడ్లంటే పెట్టి కొంటాడు రా. అయితే పదైతే ఏమయ్యా కెమెరామెన్, ఎక్కడ ఆయన? ఒకడైన వేచిరా. ఏమండి, చెప్పాను కదండి రామప్పుడు అనేసి. మా ఊర్లో ఈడు కానీ డ్రామా వేసాడు అనుకోండి, ఊర్లన్నీ వచ్చేయాల్సిందే. నమస్కారం అండి, నేనండి డైరెక్టర్. సార్ కెమెరామెన్ అండి, సీనియర్ కెమెరామెన్ అండి. సార్ మంచివాడు కొంటాడు సార్, మంచి ఆస్కార్ అవార్డు సార్. సార్ అదేంట్రా, మన ఊర్లో డ్రామా వేసిన తర్వాత లాస్ట్ ఇస్తారు కదా కప్పు, వారు మన ఊర్లో ఎత్తారు కదా, ఎక్కడ కూడా ఇస్తారా? నువ్వు చేయరా సార్? సూపర్ సార్, మీరు పద్యం పాడితే చాలు, నా సినిమాలో హిట్. ఆస్కార్ అవార్డు మీకు. ఒకడైనా కెమెరా ముందు పాడండి. చెప్పారు కదండి, మా ఊరు ఎరగదీసేస్తాడంతే. కెమెరామెన్ మీరు రెడీ అవ్వండి, ఓకేనా? ఓకే సార్. జూనియర్ రమ్మని చెప్పారు, జూనియర్ రమ్మని చెప్పు. ఆ లైట్ కొంచెం సెట్ చేసుకోండి సార్. శ్రీకాకుళం మీరు తోపు, నా సినిమా హిట్, ఆస్కార్ అవార్డు మీకే. చెప్పారు కదండి, మా ఊరోడు యాక్టింగ్ ఎరగదీసేస్తాడు. ముందు కెమెరా పెట్టుకోండి. మాటలు కాదు ఇక్కడ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. దాని ముందు ఎటువంటి పాట అవుతుందా? దాని ముందు అంటారు ఏంటండి? కెమెరా ఇది, కెమెరా దండం పెట్టుకోండి. రెడీ భయ్యా? రెడీయా?
టేక్ చేద్దాం. ఏడు చేస్తారా టేక్ ముక్కల టేక్ ముక్కలు కాదని టేక్ చేద్దాం. రెడీ మండేనా మందే వేసే రెడీ కెమెరా రోల్ రోల్. ఏయ్ ఏంటి రైడు కెమెరా కెమెరా ఎవరు తీసుకురన్నాడు? మరి కెమెరా అన్నారా? బా సార్ ఊరోడు కదా బాగా తెలియదు చెప్పండి సార్ అర్థమయ్యేటట్టు. ₹1,00,000 కెమెరా ఇది. సార్ కెమెరా తీసుకో. చెప్పాను కదండి మా ఊరోడు యాక్టింగ్ అరేంజ్ చేస్తాడు. శ్రీకాకుళంలో తోపు ఆస్కార్ మీకు ఇట్టు నాకు కెమెరా తేకూడదు. కెమెరా తీసుకురావద్దు. ఓకేనా? రెడీ కెమెరా రోలింగ్. రే 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 డేయ్ నమస్కారం అండి. ఈ శ్రీకాకుళం తోపు. రోల్ అంటే రోల్ అవ్వద్దు, కెమెరా అంటే కెమెరా తీసుకురావద్దు. కెమెరా ఫేవర్ చేసుకోండి. ఫేవర్ మరి తిరగడం కాకపోతే కెమెరా రోలింగ్ అంటే కెమెరా రోలింగ్ అవుతుందని కాదు, నిన్ను దిగమని కాదు. మాట ముందు చెప్పాలి. రోలింగ్ అంటే రోల్ అయిపోతే చెప్పాను కదండి మా ఊరోడు యాక్టింగ్ అరేంజ్ చేస్తాడని. సార్ కెమెరా మీరు తోపు ఏదో క్లారిటీ చెప్పండి ఫస్ట్. తోపు కెమెరా రోలింగ్ యాక్షన్. ఇచ్చోటనే ఇల్లవాలు నల్ల పూచల చౌకలో కలిసిపోయే. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? ఎవరో ఫేవర్ చేసుకోమనరా? ఫేవర్ అంటే కెమెరా పైకి వెళ్ళమని కాదు. అటు వెళ్ళడానికి కాదా? మీరు శ్రీకాకుళం తోపు. చెప్పాను కదండి మా ఊరోడు యాక్టింగ్ అరేంజ్ చేస్తాడు. ఆస్కార్ మీకు ఇట్టు నాకు. ఓకేనా? కెమెరా చూడండి. కెమెరా చూడండి. కెమెరా రోలింగ్. బాగా ఒక్క హలో సార్. ఇప్పుడు లాండి. ఇప్పుడు చూడండి కెమెరా చూడండి. చూడండి ఎలాగొంతుందా? రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. ఇచ్చోటనే ఇల్లాలు నల్ల పూచల చౌరు గంగలో కలిసిపోయే. కెమెరా ఎత్తుకెళ్ళిపోతావరా? ఏమి దొంగ కోలు పట్టేయాలని చూస్తున్నావు, ఎత్తుకెళ్ళిపోతావా? మరి ఏమన్నారు? కెమెరా చూడమన్నారు కదా సార్. కెమెరా చూడండి, జస్ట్ దానికి ఫేవర్ గా ఉండి డైలాగ్ చెప్పండి. ఓకేనా? మీకు దండం పెడతా చూడండి. ఓకేనా? కెమెరా రోలింగ్ యాక్షన్. నాటకాలు ఆడుతాండ్రా? ఊరేడంటే వాళ్ళు కనబడుతుండ్రా? ఒరే కెమెరా రన్ అవుతుందిరా. చెరాపు వచ్చినట్టు వాళ్ళు తెగిపోద్ది అనుకున్నా. ఒరే కెమెరా రన్ అవుతుందిరా. సార్ పాపం రానికొద్దు. క్యాన్లు దొబ్బుతున్నాయి. అదే చేస్తున్నా. క్యాన్లు దొబ్బుతున్నాయి. ఇప్పుడు చెప్పండి. ఈ దండం పెడతాను ఇవన్నీ వద్దు సార్. మీరు మామూలు ప్రాక్టీస్ ఎలా చేస్తారు? నేను బాత్రూమ్ లో చేస్తాను ఎక్కువ. బాత్రూమ్. సో ఇక్కడ కెమెరా ఏమి లేవు. ఓకేనా? బాత్రూమ్ లో నోటి ఫీల్ చేయండి సార్. చెప్పు. శ్రీకాకుళంలో తోపు. మరి నాకు ముందు చెప్తే చేసేస్తాను. చెప్పగా రోలింగ్ యాక్షన్. ఇచ్చోటనే లేత ఇల్లా నల్ల పూచల చౌరు గంగలో కలిసిపోయే. ఒకడైనా ఒకడై వాటర్ తీసుకో, కడుక్కో. నీళ్ళు తీసుకు కడుక్కో. కడుక్కో. నీళ్ళు తీసుకు కడుక్కో. ఏం చేయడానికి యాక్టింగ్ చేయడానికి వచ్చా? ఏం చేయడానికి వచ్చినావు నువ్వు? యాక్టింగ్ ఏంటి? బాత్రూమ్ యాక్టింగ్ అంతా రీతే. నీకు దండం పెడతారా? టైం లేదు. 6 అయింది. ప్యాకప్ అయ్యే టైం అయింది. ఓకేనా? ఇక్కడ కెమెరా లేదు, ఎవరు లేడు. ఓకేనా? కెమెరా లేదు, ఎవరు లేడు. చెయ్యి. మరి మాట ముందు ఎందుకు చెప్పలేదు? బాత్రూమ్ చెప్పలేదు. చేత కావట్లేదు. తీర్మా ఆస్కార్ ఆస్కార్ సార్, ప్లీజ్ సార్. మరి ఏంటి ముందు మీకు వచ్చి మీరు నేర్చుకోండి సార్. చెప్పిందా శాతంగా? సార్ మీకు హిట్ ఆస్కార్ అవ్వాలి, నాకు హిట్. చెప్పారు కదండి మా ఊరోడు యాక్టింగ్. కెమెరాకి నాకు సంబంధం లేదు. కెమెరా లేదు. లేదు. ఏం లేదు ఇక్కడ. లేదు. ఇది షూటింగ్ కాదు. కెమెరా రోలింగ్ యాక్షన్. ఇచ్చోటనే లేత ఇల్లాలు నల్ల పూచల చౌరు గంగలో కలిసిపోయే. ఒకడైలా వెచ్చిరాడు. ఈ రోజు నేను పాడిన ఈ బుర్రకథ ఈ రామా ప్రోగ్రానికి మన డైరెక్టర్ నాకు 100 రూపాయలు బహుకరించారు. ఆయనకి వాళ్ళ పిల్లలకి మధ్యగౌరవం ఎల్లవేళ సాధారణ కోరుకుంటూ ఇచ్చోటలే
చిరంజీవి గారు వస్తున్నారు చిరంజీవి గారు. చిరంజీవి గారా ఏరే ఓడి అమ్మ చిరంజీవి గారు రా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వస్తాడు అల్లది మహేష్ బాబా ఏట్రా ఏటి ఎలా కనబడుతున్నాడు రా మీకు ఒరే మీకు చేత కాదని చెప్పండి నువ్వు ఏది చెప్తే అదే చేశానా మళ్ళీ నాకు చిరాకు రానియొద్దు ఏట్రా ఏంటి యాక్టింగ్ ఎరగ తీసావా? ఎరగ తీసాను మరి అది పేమెంట్ ఇచ్చినారా వెళ్ళి ఇచ్చేస్తా తీసుకుని వచ్చా బేగ డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఏంటంటే మావాడు ఎరగ ఇచ్చాడా? సూపర్ అండి. మరి అదేంటి అది బాగా చేశాడు కదా యాక్టింగ్ చేశాడు. తెలుసండి మా ఊరేండి శ్రీకాకుళం జల్లపోడు ఆ మాత్రం ఉంటది కానీ మరి ఆ పేమెంట్ ఏదో ఇస్తానన్నారు పేమెంట్ ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడేనండి ఇక్కడే అవును ఈ చోటనే సార్ నేను మేకప్ ఎవరు చేసుకోవాలి సార్? రారా నాకేరా మేకప్ రా వేసుకో మేకప్ వేసుకో నువ్వు వేసుకో తీసుకొచ్చి మళ్ళీ విరాముడు శంకరభరణం యాదోకి పారాతో టైటానిక్ కెమెరాన్ని చేస్తా తీటంతా తీస్తా వాటన్ని తీతులు తులిపేస్తా. రాజేష్ షకలక శంకర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అసలు జీవించేస్తావేంటి శంకర్? చాలా బాగుంది కాంబినేషన్. మీరు ఎప్పుడు బాగా చేస్తారు కదా, సూపర్. యూజువల్ గా నువ్వు ఆ స్కిట్ ఎలా ఉన్నా సరే నవ్వించేయగలుగుతావు. నీ దగ్గర ఉన్నది సపరేట్ ఒక ఆర్ట్. అది మంచి ప్రయత్నం చేశారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ కి వెళ్ళొచ్చు. మరి ఇల్లాలు పనులు నేర్చుకోవాలంటే ఎలా? ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రచ్చా రవి అండ్ హిస్ టీమ్. రమేష్ కాఫీ గుడ్ మార్నింగ్ రమేష్. వెరీ గుడ్ మార్నింగ్ రమేష్. కాఫీలో షుగర్ ఎక్కడ ఉంది? పొద్దునే మూడ్ ఆఫ్ చేసేసావు. సారీ అలవాటు అయిపోయింది నీకు. అవును బాబు లేచాడా? యా. డైపర్ చేంజ్ చేసావా? గుడ్. రమేష్ ఇక్కడ ఫోన్ మోగుతుంది, తెచ్చివచ్చు కదా. ప్రతిదీ 10 సార్లు చెప్పించుకుంటావే, మారవా? ఇరిటేటింగ్ మీ జస్ట్. హలో గుడ్ మార్నింగ్ రే. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వాట్ ఆర్ యూ డూయింగ్? యా ఐఎమ్ జస్ట్ ఇప్పుడే లేచాను రా. నేను రెడీ. నువ్వు రెడీనా? ఓకే. సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. గుడ్ మార్నింగ్ బేటా. బేటా మా అమ్మ ఫోన్లో బిజీ ఉంది కదా, సింప్లీ గో డాడీ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. దట్ ఈస్ మై బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. డాడీ వెరీ గుడ్. రమేష్ చూస్తూ ఉండు అప్పుడప్పుడు. నన్ను కాదు బాబుని. ఓకేనా? ఓకే ఐ విల్ టెల్ ఫ్రమ్ ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. వాట్ బేటా? ఓ ఐఎమ్ సారీ రే. That is my boy. మిల్క్ ఇప్పుడే పాలు ఇచ్చాను రా. ఓకే ఐ విల్ టెల్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే సెలెక్ట్ ద ఫైల్, ఓకే కాపీ ద ఫైల్, ఓకే పేస్ట్ ద ఫైల్. వాట్ బేటా? వాట్ ఆర్ డూయింగ్? నో బేటా డోంట్ డూ. బి ఏ గుడ్ బాయ్. ఓకేనా? రమేష్ ఏం చేస్తున్నావు? అంత బిజీయా? బాబు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూసావా? బాబుని క్లీన్ చేయి. చూడు ముందు ఫ్లోర్ క్లీన్ చేయి, తర్వాత బాబుని. ఎందుకు అలా ఇరిటేట్ చేస్తుంటాడు? ఓకే బేటా. నో నేనేం లేదురా. ఓకే టేక్ ద ఫైల్, సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్. రమేష్ చూసుకుంటున్నాడు. రమేష్ చూసుకుంటున్నాడు. ఓకే సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. ఓకే టేక్ ద న్యూ ఫోల్డర్. చేస్తున్నావా? దెన్ పేస్ట్ ఇట్. పేస్ట్ ఇట్. నో బేటా. రమేష్ అక్కడ బాబు పడిపోయాడు. ఏం చేస్తున్నావు అక్కడ? సింప్లీ సిట్టింగ్ కోటింగ్. ఆడుకున్నానా? ఒక పని కూడా సరిగా చేయవా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఇరిటేటింగ్ మీ, జస్ట్ ఇరిటేటింగ్ మీ. ఏం లేదురా రమేష్ ఇరిటేట్ చేస్తున్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్ని నేనే చూసుకోవాలి. చూస్తుంటాను, ఏది చేయడు, చెప్తూ ఉండాలి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను నాకు ఒకసారి చెప్పు. రమేష్ ఎక్కడికి వెళ్తున్నా చూడు. బాబు
వాట్ ఆర్ డూయింగ్ దే? అది బూచి కరుస్తుంది. రమేష్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాడు, చూసుకో. చూసుకోవాలి. నీకు వర్క్ అంత ఇంపార్టెంట్ బాబు కదా? సారీ. ఓ సారీ సారీ సారీ. నో బేటా. ఏ లేదురా, ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్ తీసుకున్న తర్వాత. నో బేటా, వాట్ ఆర్ డూయింగ్? రమేష్ బాబు బాల్కనీలో పడిపోతున్నాడు, చూసుకోవచ్చు కదా. ఏ పని సరిగ్గా రాదు. బ్లడీ కంట్రీ బ్రూట్ ఎక్కడ నేను కాదురా. అయితే వాట్ హ్యాపెండ్ రమేష్? ఎవడే కంటి బ్రూటు? ఏంది బాబు అట్లా కొట్టినావు? నీ పేరేంటే? సరస్వతి కదా. ఎంత మంచి పేరుని ఎట్లా కూల్ చేసినవే. అవునే, ఇంతకు నువ్వు ఎక్కడ పుట్టినావు? హన్మకొండలో బావా. కదా, మరి నీ అవ్వయ్య నేను అమెరికాలో కన్నట్టు చేస్తేవిందే. అవునే, నువ్వెంత చదివినావు? 10. తొక్కలో 10 చదివిన నిన్ను అమెరికా వచ్చావు కాబట్టి నేను స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ చేయించిన. ఎందుకు? అదే కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి. స్కిల్స్ కాదే, స్కిల్స్. ఏదో ఒకటి బావా, ఏదో ఒకటి నేర్చుకోక ఎందుకే అచ్చిరాని లాంగ్వేజ్ తో మమ్మల్ని చంపుతున్నావు? అవునే, పొద్దున సోఫాలో కూర్చొని పేపర్ ను తేగగా చూస్తున్నావు కదా, ఏం చదివినవే? ఏం లేదు బాబా, నేను బొమ్మలు చూసిన. బొమ్మలు చూస్తావే, బొమ్మలాడి. ఏదో పాపం పోనీలే నా పెళ్ళమని చెప్పి నీకు చనువిస్తే సంకనాకుడా ఎక్కుతావే. ఒక్క నిమిషం, మన పెళ్లికి ముందు ఫోటో ఒకసారి చూపించే. చూపి. అప్పుడెట్లున్నావు ఇప్పుడెట్లున్నావు? ఒక్క నిమిషం చూడు, ఇక్కడ పుట్టుమచ్చలేదు, ఇక్కడ ఉందేంటే? అంటే బ్యూటీ పార్లర్ లో బాగుంటావంటే పెట్టించాను బావా. అసలు ఒక్క రోజన్న నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావానే? నువ్వు నీ డ్రెస్ నీ బొచ్చేంది అట్లుంది. పోనీటేల్ బావా, బాగుందా? పోనీటేల్ కాదే, గొర్రె బొచ్చును కొరిగిన తర్వాత దాన్ని తోకుంటా చూడు, అట్లుంది. నువ్వు ఇట్రా, నీతో చాలా మాట్లాడారు ఈ రోజు. నువ్వు ఇట్రా. అవునే, ఇంతకు ముందు ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇండియాలో ఉన్న బ్రదర్ తోటి బావా. ఇంటికాడ ఉన్న తమ్ముతోటి బావా. వాడితో ఫోన్ లో అంతసేపు ఏం నేర్పిస్తున్నావు? అదే బావా, మొన్న నువ్వు కాపీ పేస్ట్ నేర్పినావు కదా, అదే నేర్పుతున్నా. కాపీ పేస్ట్ అంటే కత్తిరించుడు, అతకబెట్టుడు. నువ్వు నేర్చుకునేది తొక్కల ఫోల్డర్ ను కాపీ పేస్ట్. అది వాడికి ఇండియాలో వాడికి ఫోన్ చేసి ఏదో ఒరాకిల్ జావా ప్రోగ్రామింగ్ చెప్పినట్టు చెప్తావా? అవునే, మన ఇద్దరు రిలేషన్షిప్ ఏంటి? ఆ వైఫ్ అండ్ హస్బెండ్ బావా, పెళ్ళ మొగులం బావా. నువ్వు నన్ను ఏమని పిలవాలి? ఏమండి? మరి నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? రమేష్. పేరు పెట్టి పేరుతో పిలిచినా పర్లేదే, కానీ ప్రేమతో పిలవకుండా ఇంట్లో పని మనిషిని పిలిచినట్టు పిలుస్తావు నువ్వు. మమ్మీ డాడీకి దూరం ఉన్నదని ఇట్లా బీడతావా బావా? అబ్బా, దీని ఇంగ్లీష్ అమ్మ నాన్నకు దూరం ఉంటే ఇట్లా కొడతావా బావా? కదా, కొట్టొద్దు కదా. ఇంకోసారి చెప్పినట్టు వింటావా? ఇప్పుడు చెప్పు, కాఫీ ఎవడు పెట్టాలి? అయ్యో, నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా, నేనే పెట్టాలి కదా. పిల్లాడి డైపర్ ఎవడు మార్చాలి? అయ్యో, అది కూడా నేనే బావా. నో బేటా, వై ఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్? రమేష్. రమేష్ కాదు, పడుకోరా, తీసుకోరా, పోరని తీసుకోండిరా, తీసుకురా. వెరీ గుడ్. ఇప్పుడు వాడికి జోలపాట వాడు. ఓ మై రియల్ లవ్ యు, నమమ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు దేవే. పాపం పోనీ నా పిల్లని సనివిస్తే వెరీ హెవీగా ఉన్నాడు బాబా. హెవీగా ఉన్నాడా? బరువుగా ఉన్నాడు బాబా. అది నేను ఆఫీస్ కు పోయి వచ్చే వరకు వాడిని అలాగే ఎత్తుకుని ఉండాలి. ఒకవేళ వాడిని సంకటి నుంచి దింపితే నీ అంక జబ్బలు బల కొడతా.
అమ్మా ఏదో పెళ్ళమని చనివిస్తే మరి నెత్తికెక్కుతుంది. నీలాంటి పెళ్ళాలను ఇలానే చేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి? డోర్ క్లోజ్ చేసుకోవాలి. అదే మూసుకోవాలి. ఏంటిది కదా, వచ్చి మూసుకో. నో బేటా, నో బేటా, డోంట్ డూ లైక్ దాట్. ఏమనాలి? అదే వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, నా బిడ్డ. అది అలా రా దారికి. జడ్జెస్ రోజా గారు, నీ వల్లే అంత గొడవ. అసలు భయపడే డాడీ పోయి మమ్మీని ఎలా కొట్టేస్తాడు చూడు. ఇలా చాలా మందిని మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా లైఫ్ లో. చాలా మంది ఎదురవుతారు ఇలా, అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకొని ఇంకా ఇంగ్లీష్ వచ్చు అన్నట్టు తెలియాలని ఫుల్ గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. చక్కగా చేశారు, ఇంట్రెస్టింగ్. నాగబాబు సార్, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? రవి, నీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది రవి. చంద్రాన్ని మరిపించే రేంజ్ లో తయారు చేయాలి. నువ్వు సింగిల్ థ్రెడ్ అయిపోయింది ఫన్. ఇంగ్లీషు ఒక 2-3 పంచెస్ తప్ప ఎక్కువ వర్కౌట్ అవ్వదు. దీని సిచ్యువేషన్ కొంచెం క్రియేట్ చేసింటే బాగుండేది. ఒకటే ఒక సీన్ చేసి వెళ్ళిపోయినట్టే ఉంది తప్ప ఒక స్కిట్ స్టార్ట్ అయ్యి ఒక ట్రావెల్ చేసి ఒక చక్కటి క్యూట్ ఎండింగ్ అట్లా లేదు. ట్రై టు గివ్ మోర్ ఫన్. ఓకేమా, ఆల్ ద బెస్ట్. Now let's have a look at the scores. Usna bangaram, ichuko singaram, rajiponi chapatte pichakista yavaro. Sayaro sayaram, sitame vayaram, atakko nattu nagare petummu tumara. Okay kuviruda, nara kumaruda, nu vachavante racho rache paduchu pavata. So judges, అధిరే అభినయ్కి మీరు ఇచ్చిన స్కోర్స్. నాగబాబు గారు. జడ్జెస్ రాకెట్ రాఘవకి మీరు ఇచ్చే స్కోర్స్. చకలక శంకర్ కి మీరు ఇచ్చే స్కోర్స్. జడ్జెస్ రచ్చ రవికి మీరు ఇచ్చే స్కోర్స్. సుడిగాలి సుధీర్ కి మీరు ఇచ్చే స్కోర్స్. నాగబాబు గారు. ఏంటి ఇంకా పర్ఫార్మర్ ఆఫ్ ద డే అనౌన్స్ చేయలేదు, అప్పుడే ఫిక్స్ అయిపోయారా? 10 స్కోర్స్ ఇచ్చేస్తే మరి జడ్జెస్ కన్నా మీరు ఎక్కువ? సారీ అండి, అంటే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? మరి టూ మచ్ కదా జడ్జెస్. అంటే విన్నింగ్ కి రావడం అలవాటు అయిపోయింది అట్లా కంగారు అలవాటు అయిపోయింది. మీరు అలా దగ్గర చెయ్యేసి నిలబడితే ఏదో మీరు ఆగండి కొంచెం. So judges, today's performer of the day goes to Sudigali Sudhir. Congratulations Sudigali Sudhir, మీరు గెలుచుకున్నారు 5000 rupees from Physicam Laboratories and 5000 rupees from Orthofit Oil and Syrup. Congratulations. మేము వెళ్ళి అక్కడ హనీమూన్ చేసుకుంటాం, మీరు ఇక్కడ అమ్మా నాన్న ఆట ఆడుకోండి. ఆ ఆట ఆడితేనే మేము అమ్మా నాన్న అయ్యామమ్మా. అబ్బా, ఈ పోజులో నువ్వు ఎంత బాగున్నావు. నువ్వు కూడా. అమ్మా అబ్బో అయ్యి బాబోయ్. అయ్యో రామా, అయ్యో రామా, ముసలాడు మంచం ఎరగొట్టేశాడే. ఇప్పుడే మంచాలు ఎరగొడతాడంటే అప్పట్లో బిల్డింగ్ లూపేవాడేమో. బామ్మగారు, ముక్కుందా, చెవులున్నాయా, కాళ్ళున్నాయా? బాగుపడారు. నేనే ఆ దశావతారాన్ని. చూడు చూడు, ఆ హైటు, ఆ కలరు, ఆ రంగు, ఆ విప్లవం మొత్తం నేనే. గంట డైలాగ్ చెప్తే వాడు కాదు, నేను దశావతారాన్ని. నేను కావాలంటే నా కళ్ళు చూడండి.
హాయ్ స్వీటీ ఎలా ఉన్నావు? అబ్బా మేమేమన్నా తక్కువ తిన్నామా? జై రాఘవేంద్రరావు. తెలుగులో డైలాగ్ ని ఇంగ్లీష్ లో మార్చి చెప్పాలి. See, Mr. Siddha father. I am like a lion. The only difference is it will not shave, but I will shave. Rest everything is same. When the last punch is yours, the kick is different. అమెరికాలో నీకు ఎవరు తెలిసిన? అరే బామ్మ తెలుసు. ఎవడి బామ్మ? వాడి బామ్మ వీడి బామ్మ కాదురా, ఒబామా తెలుసు. ఏం తెలుసు బిడ్డ? సింగరేణి పొక్కు నుంచి మనం తప్ప ఎప్పుడు చూడరా. బహుశా ఉంటే అది నీలా ఉంటుందేమో. అన్నా అల్లుడు ఎట్టా ఉన్నాడా? పిల్లిలో ఉన్నాడన్నా. ఎదవా పిల్లి కాదు, నల్ల పిల్లిలా ఉన్నాడు.